అందమైన చేతి రైటింగ్ రాయాలని అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే రాయగలుగుతారు. అందమైన చేతి రైటింగ్ రాయాలి అంటే ముందు పెన్ను పొజిషన్ అనేది ఎలా ఉండాలి. పెన్ను కానీ పెన్సిల్ కానీ, మనం పెన్నుని కానీ పెన్సిల్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకి కోన్ షేప్లో ఉంటాయండి. ఈ కోన్ షేప్లో ఉన్న ఏరియాలో ఎవరైతే పట్టుకుని రాస్తారో, అలా పట్టుకుని రాయటం వల్ల వాడు రాసేటువంటి లెటర్ అనేది వాడికి కనిపించదు. దానివల్ల వాడు ఏం చేస్తాడు అంటే ఆ లెటర్స్ అనేది కరెక్ట్గా రాయలేడు. రెండవది, మనకి ఆ కోన్ షేప్లో పట్టుకోవడం వల్ల వాడు హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు. దానివల్ల వాడు స్ట్రోక్స్ అనేది ఇవ్వలేడు. దానివల్ల కూడా వాడి హ్యాండ్ రైటింగ్ అనేది బాగుండదు. మరికొంతమంది ఆ పెన్నుని అది పెన్సిల్ని కానీ హోల్డ్ చేసేటప్పుడు కోన్కి చాలా దూరంలోని లేకపోతే ఇంకా మిడిల్లో కూడా పట్టుకుని కొంతమంది రాస్తూ ఉంటారు. ఈ విధంగా రాయటం వల్ల పెన్ను మీద మనం ఏదైతే ఒత్తిడితో ఒక లెటర్ను రాయటానికి ప్రయత్నం చేస్తామో ఆ ఒత్తిడి అనేది కరెక్ట్గా ఆ లెటర్ మీద వెళ్ళక అది ఏమవుతుందంటే హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా అందంగా రాదు. మరి ఎక్కడ పట్టుకోవాలి? నా హ్యాండ్ రైటింగ్ క్లాసెస్లో నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. షార్ప్నర్ తీసుకుని ఆ షార్ప్నర్ కనుక ఇలా పెట్టిన తర్వాత ఎక్కడైతే మనకి షార్ప్నర్ అనేది ఎండ్ అవుతుందో ఆ ఏరియాలో మీరు పెన్సిల్ని హోల్డ్ చేసి ఇలా పట్టుకోండి. ఇది కరెక్ట్ పొజిషన్ అని నేను చెప్తా ఉంటాను. దీనివల్ల మనకేమవుతుందంటే మనం రాసే లెటరు కనపడుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఆ స్ట్రోక్స్ ఇవ్వడానికి కూడా ఏమవుతుంది అంటే ఇది ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్గా రాసేటువంటి విధానం. ఓకేనా? రెండవది, రాసేటప్పుడు మనం 3 ఫింగర్స్ని యూజ్ చేయాలి. ఒకటి మిడిల్ ఫింగరు, 2 ఇండెక్స్ ఫింగరు, 3వది థంబ్. ఈ 3 ఫింగర్స్ని ఎలా యూజ్ చేయాలి? వీటి పొజిషన్ కూడా ఉంటుంది. మనకి మిడిల్ ఫింగర్ అనేది బేస్ ఫింగర్ అంటారు. ఇది ఎప్పుడు కూడా పెన్ కానీ పెన్సిల్ కానీ కింద ఉండాలి. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. రెండవది థంబ్ అనేది లెఫ్ట్ సైడు, అలాగే మనకి ఇండెక్స్ ఫింగర్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఈ రాసేటప్పుడు ఈ రెండు కూడా మనకి ఏం చేయాలంటే ఇలా జాయిన్ అవ్వాలి. ఇలా జాయిన్ అయితే ఏమవుతుంది అంటే మనం అందంగా రాయటానికి ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది ఆ రెండు జాయిన్ అవ్వకుండా మనకి నిలువుగా పెట్టుకుని రాస్తారు. ఇలా రాయటం వల్ల ఏమవుతుంది అంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మనకి హ్యాండ్స్ ఫింగరు రెండూ కూడా పెయిన్ వస్తాయి. దీనివల్ల మనం రాయలేము. మనకి ఎగ్జామ్లో పబ్లిక్ ఎగ్జామ్లో 3 అవర్స్ కంటిన్యూగా రాయాలండి. 3 అవర్స్ ఆగకుండా మనం రాస్తేనే ఆ సంవత్సరం అంతా పడినటువంటి కష్టం అనేది ఆ పడినటువంటి కష్టానికి సరైన రిజల్ట్ వస్తుంది. మనం 15 మినిట్స్కి వాటికి 20 మినిట్స్కే మనం పెయిన్ వచ్చేస్తే మనం తర్వాత వాటికి రాయలేము. కాబట్టి పిల్లవాడు ఈ పెన్ను పొజిషన్ అనేది పెన్సిల్ పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే వాడు ఎక్కువసేపు పెయిన్ లేకుండా రాయగలుగుతాడు. దానివల్ల ఏమవుతుంది అంటే ఎగ్జామ్లో మంచిగా రాయగలుగుతాడు. రెండవది ఎగ్జామ్లో మంచి మార్కులు అనేది పొందగలుగుతాడు. కాబట్టి పెన్ను కానీ పెన్సిల్ కానీ పొజిషన్ అనేది కరెక్ట్గా వాడాలి. ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క మీరు వాడండి. పొజిషన్ అనేది మీ హ్యాండ్ రైటింగ్ అనేది సులభతరం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.